శ్రీశైలం ఎడవ కాలువ సొరంగం పనుల పునరుద్ధరణకు సిద్ధమవుతుంది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. రక్షణ శాఖ సహకారంతో ఈ టన్నెల్ను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగం పనులు వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇవాళ రక్షణ మంత్రిత్వ శాఖలో జరిగిన భేటీలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నుంచి అటు ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడానికి సహకారం కావాలని కోరగా అంగీకరించినట్లు చెప్పారు. శ్రీశైలం పనులు అటు పులుల సంరక్షణ కేంద్రంగా ఉన్నందున హెలికాప్టర్ సర్వే చేసి తదుపరి పనులు మొదలు పెట్టాలని కూడా నిర్ణయించారు. నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ఆర్మీలో ఉన్న కల్నల్ పరీక్షిత్ మెహ్రా, అలాగే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ డీజీ జనరల్ హర్పాల్ సింగ్ ను డిప్యూటేషన్ పై తెలంగాణకు తీసుకురానున్నారు. దీనికి ఇప్పటికే కేంద్రం అంగీకరించిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పరీక్షిత్ మెహ్రాను ప్రత్యేక కార్యదర్శిగా, జనరల్ హర్పాల్ సింగ్ ను గౌరవ సలహాదారులుగా తీసుకుంటున్నామని తెలిపారు. డెన్మార్క్ నుంచి అత్యాధునిక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే పరికరాలు తీసుకొస్తున్నామని వివరించారు. వీటిని అద్దె రూపంలో తీసుకొస్తున్నామన్నారు. వీటి ద్వారా 44 కిలోమీటర్ల మొత్తం సొరంగం భూమిపై నుంచే చేయవచ్చన్నారు. హెలికాప్టర్ కు లైడార్ కూడా ఏర్పాటు చేసి సర్వే చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు, పవన్ హన్స్ హెలికాప్టర్ల సాయం కూడా అడిగామన్నారు ఉత్తమ్. జూలై 12 నుంచి సర్వే ప్రారంభమవుతుందని, వారం రోజుల్లో సర్వే పూర్తి చేస్తామని తెలిపారు.